హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు కథ బేతాళ కథలలోని విష్ణుమాయ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు నుంచి శవాన్ని తెంచి భుజాన్ని వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ నిశిరాత్రి నీవు పడుతున్న శ్రమ అంతా భ్రమ కావచ్చునని, అకస్మాత్తుగా ఈ భ్రమ తొలగిపోయి నీవు ఇంటనే ఉండవచ్చునని నీకు సందేహం కలిగిందా? అలాంటి అనుభవం పొందినవాడు పుష్కరుడొకడుండేవాడు. శ్రమ తెలియకుండా అతని కథ విను అంటూ ఇలా చెప్పసాగాడు. వింధ్యాటవీ ప్రాంతంలో పుష్కరం అనే చిన్న రాజ్యం ఉండేది. దానికి పుష్కరుడనే రాజుండేవాడు. అతను యువకుడు, కొత్తగా రాజ్యానికి వచ్చాడు. ఆ సమయంలోనే అతని తల్లిదండ్రులు ఇద్దరూ పోయారు. పుష్కరుడు వారికి ఎంతో భక్తి శ్రద్ధలతో దినవారాలు జరిపి తన కాలమంతా విష్ణు చింతనలోనే గడుపుతూ వచ్చాడు. అతను పసితనం నుంచి విష్ణు భక్తుడు. తల్లిదండ్రులు పోయాక అతనికి విష్ణుమూర్తి తప్ప మరెవ్వరూ ఆప్తులు లేరనిపించింది. విష్ణుమూర్తిని నేను ఇంతగా నమ్ముకుని ఉన్నాను కదా, ఆయన నా పట్ల అనుగ్రహం ఎందుకు చూపడు? కనీసం తన మహిమ అయినా ఎందుకు ప్రదర్శించడు అని అస్తమానం దిగులు పడేవాడు. చూస్తుండగానే ఏడాది తిరిగిపోయింది. పుష్కరుడి తండ్రి తద్దినం వచ్చింది. దానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చెయ్యమని తన మనుషులను పురమాయించి పుష్కరుడు పెందలాడే స్నానం చేసి వద్దామని నదికి వెళ్ళాడు. అతను విష్ణు ధ్యానం చేస్తూ నీటిలో మునగగానే అక్కడికొక అప్సరస లాంటి మాదిగ మనిషి కనిపించింది. ఆ మనిషిని చూడగానే పుష్కరుడి మనస్సు చంచలమైపోయింది. అలాంటి దాన్ని భారీగా చేసుకొని జన్మ వృధా అనిపించింది. దేవుడా, ఆడమనిషిని తన కోసమే సృష్టించాడనుకొని అతను ఆమెను వెంట బయలుదేరాడు. అది చూసి ఆ స్త్రీ, అయ్యా, మీరు రాజులు, నేను అంటరాని దాన్ని, నాకు పెళ్ళి కూడా కాలేదు. మీరు నా వెంట రావడం చూసి మా వాళ్ళు నన్ను చంపేస్తారు. ఇలా చేయడం మీకు ధర్మం కాదు అన్నది. ఆయన పుష్కరుడు దానికి వెనుకనే నడుచుకుంటూ మాదిగగూడెం వరకు వెళ్ళాడు. అక్కడి వాళ్లతో, ఈ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయండి, నేను ఈమెను మోహించాను అన్నాడు. మాదిగ వాళ్ళు, మాకేమీ అభ్యంతరం లేదు, కానీ రాజువైన నీవు ఇలాంటి పెళ్లి చేసుకుంటే నీ ప్రజలేమంటారు అని చెప్పి చూస్తారు. పుష్కరుడు వినక ఆ మాదిగదాన్ని పెళ్ళాడతానని పట్టుబట్టాడు. అతనికి ఆ మాదిగదాన్ని ఇచ్చి పెళ్లి చేశారు. అతను సమస్తము విడిచిపెట్టి ఆ గూడెంలోనే కాపురం పెట్టాడు. అతనికి ఆ భార్య వల్ల 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల కలిగారు. మాదిగదాని అన్నలు తమ చెల్లెలి సంసారాన్ని పోషించలేక వాళ్లను వేరే కాపురం పెట్టమన్నారు. పుష్కరుడికి సంసార భారం జాస్తి అయ్యింది. అతను భార్య కుట్టే చెప్పులు తీసుకుపోయి అమ్ముకొచ్చేవాడు. అడవికి వెళ్ళి కట్టే కంపా కొట్టి మోపు కట్టి దగ్గరలో ఉండే పట్టణానికి తీసుకుపోయి అమ్ముకుని వస్తూ ఉండేవాడు. ఇలా ఒకసారి అతను కట్టి పుల్లలు మోపు కట్టుకొని పట్టణానికి చేరేసరికి అక్కడ ఒక సంగతి వింతగా చెప్పుకుంటున్నారు. ఆ నగరపు రాజు కూతురు రోజు నలుగు పెట్టుకుంటున్న పిండిని దొడ్లో ఒక మూల వేసేవాళ్ళు. అక్కడ ఒక చెట్టు మొలిచింది. అదేం చెట్టో ఎవరూ చెప్పలేకపోయారు. ఆ చెట్టు పేరు చెప్పిన వాడికి తన కూతురినిచ్చి పెళ్లి చేస్తానని రాజు కొత్తగా ప్రకటన చేశాడు. దాని గురించే ప్రజలు వింతగా చెప్పుకుంటున్నారు. పుష్కరుడు గుంపుల వెంట రాజప్రసాదంలోకి వెళ్ళి ఒక మూల పెరుగుతున్న మొక్కను చూస్తూనే, ఇది గంధపు మొక్క, ఆ మాత్రం తెలియదా అన్నాడు. దాసీలు వెళ్ళి రాజుతో అతనన్న మాట చెప్పారు. రాజు అతన్ని పిలిపించి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. పుల్లల కోసం అడవికి వెళ్ళిన తన భర్త ఎందుకు తిరిగి రాలేదో మాదిగ దానికి అర్థం కాలేదు. అతనికి రాజుగారు తన కూతురునిచ్చి పెళ్లి చేశారని, తన భర్త ఇప్పుడు రాజభవనంలో సమస్త సుఖాలు అనుభవిస్తున్నాడని కొంతకాలానికి తెలిసి వచ్చింది. వెంటనే మాదిగది తన బిడ్డలను పిలిచి, మీ అయ్య పలానా చోట ఉన్నాడు, అక్కడికి వెళ్ళి తిండికి జరగడం లేదని చెప్పి ఆయన ఇచ్చినది పుచ్చుకురండి అని పంపింది. పుష్కరుడు తన కొత్త భార్యతో కాపురం ఉంటున్న మేడ కిందికి వచ్చి వాళ్ళు, అయ్యా ఆకలి, బాబు ఆకలి అని ఆర్తిగా అరవసాగారు. పుష్కరుడు మేడ కిటికీలో నుంచి తొంగి చూసి తన బిడ్డలను గుర్తించి
చల్లగా తన వేలి ఉంగరం తీసి వాళ్ళ ముందు విసిరేశాడు. వాళ్ళు దాన్ని తీసుకొని తమ తల్లి దగ్గరికి వెళ్ళిపోయారు. అద్దం ముందు కూర్చుని తల దువ్వుకుంటున్న అతని కొత్త భార్య పుష్కరుడు చేసిన పని గమనించింది. కానీ పైకేమీ అనలేదు. మాదిగది తన భర్త పంపిన ఉంగరాన్ని అమ్మి ఆ వచ్చిన డబ్బుతో తన సంసారాన్ని సుఖంగా జరిపింది. డబ్బు అయిపోగానే ఆమె తన పిల్లలను మళ్ళీ వాళ్ళ తండ్రి దగ్గరికి పంపింది. వాళ్ళు ముగ్గురు మరొకసారి తమ తండ్రి మేడ వద్దకు వచ్చి అయ్యా ఆకలి అని అరిచారు. ఈసారి పుష్కరుడు కిటికీలో నుంచి 2 బంగారు రేకులు పడేశాడు. పిల్లలు వాటిని తీసుకొని తల్లి వద్దకు తిరిగి వెళ్లారు. రాజకుమార్తె ఈసారి కూడా తన భర్త చేసిన పని గమనించింది. కుక్క ముట్టుకున్న కుండని ఏం చేయాలి అని ఒక చీటీ మీద రాసి ఒక దాసి ద్వారా రాజసభలో ఉన్న తన తండ్రి వద్దకు పంపింది. ఆ రాజది చదువుకొని కుక్క ముట్టుకున్న కుండను అవతల పారేయవలసిందే అని ఆ చీటీ జవాబు రాసి తన మంత్రికి చూపాడు. అవతల పారేయనవసరం లేదు మహారాజా, అగ్నితో శుద్ధి చేసి తిరిగి వాడుకోవచ్చు అన్నాడు మంత్రి. అప్పుడు రాజు కుక్క ముట్టిన కుండను నిప్పుకు చూపించి వాడుకోవచ్చు అని జవాబు రాసి తన కూతురికి పంపాడు. ఆ రాత్రి పుష్కరుడు నిద్రపోతుండగా రాజకుమార్తె అతను పడుకున్న గదికి నిప్పు పెట్టింది. నిద్రపోతున్న పుష్కరుడి పైన కాలే వస్తువులు పడి చిరుక్కుమన్నది. ఆ బాధకు అతను చప్పున నీటిలో నుంచి పైకి లేచాడు. తన తండ్రి ఆబ్దికం జ్ఞాపకం వచ్చి తాను చాలాసేపు తత్సారం చేశానని భయపడి గబగబా నడుస్తూ ఇంటికి వెళ్ళాడు. ఇంతలోనే తిరిగి వచ్చారే, అప్పుడే స్నానం అయిపోయిందా అన్నారు బ్రాహ్మణులు. స్నానం చేద్దామని నీటిలో మునిగి మళ్ళీ పైకి లేచే లోపుగా తనకు జరిగిన అనుభవాలన్నిటినీ అతను బ్రాహ్మణులకు చెప్పాడు. వారు అంతా విని నిశ్చయంగా ఇది విష్ణుమాయ అన్నారు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. విష్ణువు తన మాయను ఇలా ప్రదర్శించటంలో ఆయన ఉద్దేశం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, పుష్కరుడు రాజుగా తన బాధ్యతలను విస్మరించి ఎప్పుడు విష్ణు చింతనలోనే కాలం వెళ్ళబుచ్చాడు. అందుచేత మనిషికి కలిగే సహజ వికారాలను, నిరుపేదలు గడిపే నికృష్ట జీవితాన్ని పుష్కరుడికి గుర్తు చేసే ఉద్దేశంతో విష్ణువు తన మాయను ఇలా ప్రదర్శించాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ సమాప్తం. తరువాతి కథ దొంగ మీద దొంగ. ఒక ఊరి రాజుకు రత్నవతి అని ఒక కూతురుండేది. ఆమె తప్ప వేరే సంతానం లేకపోవటం చేతను, ఆమె అసాధారణ సౌందర్యవతి కావడం చేతను రాజు ఆమెకు ఎక్కడెక్కడి రత్నాభరణాలు కొని ఇచ్చేవాడు. రత్నవతి ఆ రత్నాభరణాలు ధరిస్తే వాటికే అందం వచ్చినట్టు ఉండేది. ఒకసారి వారి నగరానికి కొందరు రత్నవర్తకులు వచ్చారు. రత్నవతి రత్నాలను ఎంచటంలో అసాధారణ ప్రజ్ఞ కలది. ఆమె ఆ వర్తకుల వద్ద ఒక వజ్రాన్ని చూసి దాన్ని ఎన్నిక చేసింది. నిజానికది అతి ప్రాచీనమైన వజ్రం. యుగ యుగాలుగా దాన్ని అనేక మంది చక్రవర్తులు తమ కిరీటాలలో ధరించారు. దానికోసం యుద్ధాలు, దండయాత్రలు జరిగాయి. కొన్ని వందల ఏళ్ల పాటు అది మట్టి దిబ్బలో అజ్ఞాతంగా ఉండి మళ్ళీ దొరికింది. ఇప్పుడు రత్నవతి ఆ వజ్రాన్ని కొని దానిని తన పాపిట బొట్టులో పొదిగించి అహోరాత్రులు తన తలలో ధరిస్తూ వచ్చింది. వీరదాసు అనే గజదొంగకు ఆ వజ్రం గురించి తెలిసింది. వాడు దాన్ని కాజేయాలని నిశ్చయించుకొని రత్నవతి ఉన్న ఊరికి వచ్చాడు. వాడు ఎంతో కాలంగా ఎన్నో సాహసకృత్యాలు చేస్తున్నాడు. ఎందరో రాజుల ఖజానాలను దోచాడు. ఎన్నో వేషాలు వేశాడు. ఎన్నో దేశాలలో దొంగతనాలు చేశాడు. కానీ వాణ్ణి ఎవరు ఏనాడు పట్టుకోలేదు. వాడు పలానా అని పోల్చుకోగలిగిన వాళ్ళు కూడా లేరు. వీరదాసు ఎంత ప్రయత్నించినా రత్నవతిని ఎత్తుకుపోకుండా ఆ వజ్రం దొరికేటట్టు కనిపించలేదు. ఎందుకంటే అది అస్తమానము ఆమె తలలోనే ఉండేది. చివరకు ఒకనాడు దొంగ రత్నవతి శయనాగారం ప్రవేశించి రత్నవతికి మైక్యం కలిగించి ఆమెనెత్తుకొని అరణ్య మధ్యలో ఉన్న
ఒక రహస్య గృహానికి తీసుకెళ్లాడు. రాజు తన కూతురు పోయినందుకు చాలా దిగులు పడ్డాడు. రాజభటులు ఎంత ప్రయత్నించి చూసినా ఆమె జాడ కనిపెట్టలేకపోయారు. అందుచేత రాజు తన కుమార్తెను తనకు తెచ్చి ఇచ్చిన వారికి ఆ పిల్లనిచ్చి పెళ్లి చేసి తన రాజ్యం ఇచ్చేస్తానని అనేక దేశాలలో చాటింపు వేయించాడు. మరొక దేశపు రాజకుమారుడు జయంతుడనే వాడికి ఈ చాటింపు వినేసరికి రత్నవతి జాడ తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది. అతను చాలా ప్రజ్ఞలు కలవాడు, అందగడు కూడా. అందగత్తె అయిన రాజకుమార్తె దొరికితే పెళ్లాడాలనే ఉద్దేశంతో ప్రచ్ఛన్నంగా అతను అనేక దేశాలు తిరిగాడు. అందగత్తెలని పేరు పొందిన రాజకుమార్తెలలో ఒక్కరూ అతనికి నచ్చలేదు. ఆ పరిస్థితిలో అతను చాటింపు విని రత్నవతిని గురించి ఆరా తీశాడు. ఆమె సాటిలేని సౌందర్యవతి అని ప్రతి ఒక్కరూ అన్నారు. అయినా అతనికి ఆసక్తి కలిగించినది 10 మంది చెప్పుకునే ఆమె సౌందర్యం కాదు, ఆమెను ఎవరు ఎత్తుకుపోయినది, ఆమె ఎక్కడ ఉన్నది కూడా ఏ ఒక్కరికి తెలియకపోవడం చూసి ఎవరు చెయ్యలేనిది తాను సాధిద్దామనుకున్నాడు. రత్నవతి నిజంగా అందగత్తె అయితే తాను నోరు తెరిచి అడగనవసరం లేకుండానే ఆమెను తనకిచ్చి పెళ్లి చేస్తారు. నచ్చకపోతే పెళ్లాడవలసిన నిర్బంధమేమీ ఉండదు. ఒక సంగతి మట్టుకు జయంతుడు ముందే రూఢీ చేసుకున్నాడు. రత్నవతిని ఎత్తుకుపోయిన వాడెవడో గజ దొంగ అయి ఉంటాడు. ఆ గజ దొంగ జాడ దొరికితే ఆమె జాడ తెలుస్తుంది. ఈ లోపల రత్నవతి తానున్న రహస్య గృహలో రాజోపచారంగా ఉంటుంది. వీరదాసుకు ఆమెను చూసిన క్షణం నుంచి ఒక విధమైన వాత్సల్యం ఏర్పడింది. వాడు ఆమెను ప్రాణం కన్నా హెచ్చుగా చూసుకొని ఆమెను సుఖపెట్టడం కోసం ఎంతో పాటుపడసాగాడు. ఆమె వాడి చిట్టి తల్లికి ఏమాత్రము బాధ కలగనిచ్చేవాడు కాడు. కొద్ది రోజులలోనే రత్నవతి కూడా తన అసలు తండ్రిని మరిచిపోయి వీరదాసును అంతకన్నా ఆపేక్షగా చూడసాగింది. మహారణ్యం మధ్య కూడా ఆమెకు ఏ లోటు కనిపించలేదు. రాజభవనం కన్నా అరణ్యమే చాలా అందంగా ఉందనిపించింది ఆమెకు. త్వరలోని వీరదాసుకు ఒక అల్లుణ్ణి కూడా సంపాదించుకోవాలన్న కోరిక బలంగా ఏర్పడింది. చిట్టి తల్లికి అపరూపమైన రాజకుమారుణ్ణి సంపాదించి పెళ్లి చేయాలని దేశాలు తిరుగుతూ వాడు ఎందరో రాజకుమారులను చూశాడు. కానీ వారిలో ఒక్కడు కూడా చిట్టి తల్లి కాలి గోరుకు సరిపోరు. అందుచేత వీరదాసు రత్నావతికి తగిన భర్తను వెతుకుతూ దేశాల వెంట బయలుదేరాడు. వీరదాసు ఒక దేశం వెళ్ళేసరికి అక్కడ ఆ క్రితం రాత్రి ఒక వింత దొంగతనం జరిగినట్టు తెలిసింది. అర్ధరాత్రి ఎవడో దొంగ అంతఃపురంలో ప్రవేశించి ఒక పరిచారిక తల దగ్గర రత్నాభరణాల మూట పెట్టి పహారా వాళ్లకు కనపడకుండా వెళ్ళిపోయాడు. ఆ ఆభరణాలు రాజుగారి ఖజానాలో ఇనుప పెట్టెలో ఉండేవి. ఇది జరిగిన మరుసటి రాత్రి రాణిగారి మెడలో ఉండవలసిన నానుపట్టెడ మంత్రి భార్య మెడలో వెలిసింది. ఈ విధంగా ప్రతి రాత్రి ఎంతో భద్రంగా దాచిన వస్తువులు కూడా మరొక స్థానంలో ప్రత్యక్షం కాసాగాయి. ఈ పనులు చెయ్యగలవాడు దొంగ అనడానికి వీలు లేకపోయినప్పటికీ వాడు తలుచుకుంటే ఎంతేసి దొంగతనమైనా చెయ్యగలడు. అందుకని ఆ దేశపు రాజు కంగారు పడిపోయి ఆ దొంగను పట్టుకున్న వాడికి గొప్ప బహుమానం ఇస్తానని ప్రకటించాడు. వీరదాసు ఈ దొంగ గురించి వింటూనే వాణ్ణి తన మనస్సులో మెచ్చుకున్నాడు. బహుమానం మాట అలా ఉంచి అంత నేర్పరిని పట్టుకుని తన గజ దొంగ అనే బిరుదు సార్థకమవుతుందని అనుకున్నాడు. దొంగను దొంగే పట్టాలి. ఈ దొంగతనాలు చేసేది జయంతుడే. తన చర్యలను గురించి గొప్ప దొంగ ఎవరైనా వింటే తనను పట్టుకోవాలని ప్రయత్నించకుండా ఉండలేడు. తన కోసం ఎవరు కారాడుతున్నది తెలుసుకుంటే రత్నవతి జాడ చిక్కవచ్చు. అందుచేత తనను పట్టుకునేటందుకు ఎవరు కారాడతారా అని అతను 1000 కళ్ళతో కనిపెట్టి ఉన్నాడు. త్వరలోనే అతనికి వీరదాసు పైన అనుమానం కలిగింది. తాను దొంగతనం చేసిన ప్రతి చోటుకు వీరదాసు వెళుతున్నట్టు అతను కనిపెట్టాడు. వీరదాసు తన అడుగుజాడల కోసం కూడా ఎంతో ఆత్రంగా చూస్తున్నాడు. జయంతుడు వీరదాసును గురించి తెలుసుకుందామని ప్రయత్నిస్తే అతని ఊరు పేరు కూడా ఏ ఒక్కరూ సరిగా చెప్పలేకపోయారు. అందుచేత జయంతుడు అతన్ని వెంటాడసాగాడు. ఆ ఊళ్ళో కొద్ది రోజులుండి
వీరదాసు తన చిట్టి తల్లిని ఒకసారి చూసి వద్దామని బయలుదేరినప్పుడు జయంతుడు అతన్ని రహస్యంగా వెంబడించి అరణ్య మధ్య మార్గానికి వెళ్ళాడు. వీరదాసు తిరిగి వెళ్ళిపోయిన దాకా వేచి ఉండి జయంతుడు అతని రహస్య గృహం ప్రవేశించి అక్కడ రత్నావతిని చూడగానే నిర్ఘంతపోయి నిలబడిపోయాడు. అంత అందమైన దాన్ని అతనెన్నడూ ఊహించి ఉండలేదు. జయంతుని చూసి రత్నావతి కూడా అంత ఆశ్చర్యం చెందింది. అతను ఏ దేవలోకం నుంచో దిగి వచ్చినట్టున్నాడు. ఇద్దరు మాట్లాడుకోవడంలో ఆమె రత్నావతి అని, ఆమెను ఎత్తుకు వచ్చిన వాడు ఆమెను వాత్సల్యం కొద్దీ తన వద్ద ఉంచుకున్నాడని, ఆమె కూడా ఆ దొంగను తండ్రిలాగా చూసుకుంటుందని జయంతుడు తెలుసుకున్నాడు. నిన్ను గురించి విని పెళ్ళాడాలన్న ఆశతో ఎంతో శ్రమపడ్డాను. మీ దేశం పోదాం, నా వెంట వచ్చేయి. జయంతుడు రత్నావతితో ఇలా అన్నాడు. అమ్మో, ఇలా చేస్తే వీరదాసు గుండె పగిలి చచ్చిపోతాడు. ఆయన నిన్ను చూసి మెచ్చి సరేనంటే తప్ప మరొక విధంగా మనకు పెళ్ళి కాదు అన్నది రత్నావతి. ఆయన సరే, నన్న తర్వాత నువ్వు అభ్యంతరం చెప్పవు కదా అన్నాడు జయంతుడు. చెప్పను అన్నది రత్నావతి ఎంతో సిగ్గుపడుతూ. వీరదాసు రాకకు ఎదురు చూస్తూ జయంతుడు అక్కడే ఉండిపోయాడు. 2 రోజుల తర్వాత వీరదాసు నిస్పృహతో తన ఇంటికి తిరిగి వచ్చాడు. ఎందుకంటే నగరం నుంచి దొంగ దాటిపోయినట్టు అతనికి తోచింది. 2-3 రోజులుగా దొంగతనాలు లేవు. వీరదాసు ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇల్లు బావురుమంటుంది. రత్నావతి జాడలేదు. ఆమె ఏమైనది వీరదాసు ఊహించలేకపోయాడు. తన రాక కోసం ఎప్పుడూ ఆత్రంగా ఎదురుచూసే మనిషి బుద్ధిపూర్వకంగా వెళ్ళిపోదు. ఆమెనెవరో ఎత్తుకుపోయి ఉండాలి. వీరదాసు చిట్టి తల్లి అని కేకలు పెడుతూ ఇల్లంతా తిరిగాడు. చుట్టుపక్కల అరణ్యం కూడా కొంత దూరం తిరిగాడు. అతని ఇంట్లోకి తిరిగి వచ్చేసరికి రత్నావతి పక్క మీద ఒక చిట్టి పెట్టి ఉంది. దాని మీద ఇలా రాసి ఉంది. ఒక దొంగ చేసిన పని మరొక దొంగ చెయ్యగలడు. ఆ చిట్టి కొద్ది క్షణాల క్రితం అక్కడ లేదు. తనను మించిన దొంగ ఎవడో తన ఇంట ప్రవేశించాడు. వీరదాసు గొంతు హెచ్చింది. ఎవరు నువ్వు? నా ఎదుటకు రా అని గట్టిగా అరిచాడు. జయంతుడు బయట నుంచి లోపలికి వచ్చాడు. అతని వెనుకనే రత్నావతి కూడా వచ్చింది. ఆహా, చిట్టి తల్లికి తగినవాడు అని లోపల అనుకొని వీరదాసును పైకి ఎవరు నువ్వు అన్నాడు. నేనే మామ, పెద్దవాడిని. నన్ను పట్టణానికి శ్రమ పడుతుంటే చూడలేక నా అంతటా నేనే కనబడదామని వచ్చాను అన్నాడు జయంతుడు. తాను పట్టుకుందామనుకున్న దొంగ ఆ కుర్రవాడేనని తెలుసుకొని వెంటనే వీరదాసు పరమానందం చెందాడు. అతను చిట్టి తల్లిని పెళ్లాడడానికి వీరదాసు సంతోషంగా ఒప్పుకున్నాడు. మరి మా పెళ్ళికి ఉండవలసిన బంధువులున్నారు. నాకు రాజ్యం ఉంది. రత్నావతిని పెళ్ళాడితే ఇంకో రాజ్యం కూడా వస్తుంది. అందుచేత నువ్వు కూడా మా వెంట వచ్చి మా తరపున పెళ్లి పెత్తనం చెయ్యి అని జయంతుడు వీరదాసును ఆహ్వానించి ఒప్పించి తమ వెంట తీసుకుపోయాడు. రత్నావతికి జయంతుడికి వైభవంగా పెళ్లి అయింది. రత్నావతి భర్తను చూసి ఆమె అసలు తండ్రి సంతోషించాడు కానీ తన చిట్టి తల్లికి అటువంటి భర్త దొరికినందుకు నిజంగా గర్వపడినవాడు గజదొంగ వీరదాసు.